ముందుగా కడాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే దాకలో 2 గరిటెలు నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత 1 కప్పు కరాచీ నూక వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే దాకలో 1 గరిటె ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 4 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా నేతిలో వేయించుకున్న నూక వేసి లో ఫ్లేమ్ మీద ఉండలు లేకుండా కలుపుకుంటూ నూక వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించుకున్న జీడిపప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద అలా వదిలేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాజు ఉప్మా ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.